ఏపీపీఎస్సి గ్రూప్ 2 మిత్రులారా, ఈ కాన్సెప్ట్ ఒక్కసారి వినండి. బుర్ర తినే అంశాలు కాదు, బిట్టు వచ్చే అంశాలు చదువుదాం. ఈ క్యాప్షను ఏపీ హిస్టరీ సంబంధించినది. బిఎస్ఎల్ హనుమంతరావు మరియు రఘునాథరావు పుస్తకాలలో ముఖ్యంగా బిఎస్ఎల్ హనుమంతరావుకు సంబంధించి మేజర్గా అభ్యర్థులు అభిప్రాయపడుతున్నది, మాకు అర్థం కావడం లేదు, కనెక్షను కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది, చాలా బుర్ర తిరుగుతుందని అంటున్నారు. నిజమే కదా? దీన్ని అర్థం చేసుకునే రీతిలో అర్థం చేసుకుంటే మనకు బిట్టు వచ్చే అంశాలు చాలా కీలకం. ఆ విషయాల గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను మిత్రులారా. సో మనం ఫస్ట్ ఇందులో పేజ్ నెంబర్ కాస్త అటు ఇటు తేడా ఉండొచ్చు, ఎందుకంటే పబ్లికేషన్ ఓల్డ్ బుక్ కాబట్టి సేమ్ మ్యాటర్ సేమే. ఇందులో నేను పేజ్ నెంబరు 115 అండర్లైన్ చేశాను మీకోసం. అందులో నేను చెప్పబోతున్నా ఏమిటనే చూద్దాం. ఇందులో పేజ్ నెంబర్ 115లో నేను ఈ రాసినవన్నీ అదనపు అంశాలు అన్నమాట, మళ్ళీ రకరకాల పుస్తకాల నుంచి. ఇందులో మనం ఫస్ట్ గమనించాల్సింది ఇది విష్ణుకుండిన యుగానికి సంబంధించినటువంటి పేజ్ అనమాట. 117వ పేజ్ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. కొంచెం ఇట్లాంటి అవేర్నెస్ వీడియోలు బాగా చూడాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఏ ఒక్కటి మీకు వేస్ట్ చేసే అవకాశం లేదు. పేజ్ నెంబర్ 1115. ఓకే, రైట్. ఇందులో ఫస్ట్ మనం కానీ గమనించాల్సింది ఏమిటి అనేది నేనేం చెప్పదలుచుకున్నాను ఇందులో అంటే, మనకు విష్ణుకుండిన రాజులో గొప్పవాడు 2వ మాధవ వర్మ ఉంటాడు కదా. ఈ 2వ మాధవ వర్మ చదివేటువంటి సమయంలో మీకు ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే, రాసిన అంశం మొదటి మాధవ వర్మకు చెందినదా, 2వ మాధవ వర్మకు చెందినదా, 3వ మాధవ వర్మకు చెందినదా, 4వ మాధవ వర్మకు చెందినదా. ఇది పెద్ద ఇబ్బంది. ఎందుకంటే మనకు 4వ మాధవ వర్మ వరకు కూడా మనకి హిస్టరీ కాంగ్రెస్ పుస్తకాల్లో కూడా ఆర్కైవ్స్లో ఉంది. కానీ ఇక్కడ గమనించేటప్పుడు మీరు కానీ గమనిస్తే ఏం జరిగి ఉంది ఇది అనేది మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఫస్ట్ మనం గమనించాల్సింది 2వ మాధవ వర్మ అనేటువంటి అతని పైన క్లారిటీ వస్తే మీకు ఒక బిట్ వచ్చేసినట్టే మిత్రులారా. జనరల్గా మీకు అందరికీ తెలుసు, జనాశ్రయ అనే బిరుదు ఎవరికి ఉంది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ పాపులర్ టైటిల్స్ విచ్ ఆర్ అజ్యూమ్డ్ విత్ కన్సర్న్డ్ కింగ్స్ ఆర్ కన్సర్న్డ్ రూలర్స్, బట్ వాట్ మై ఇంట్రెస్ట్ ఈజ్ హియర్ టు డిస్కస్ ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్స్. ఈ రకమైనటువంటి అంచనా మనకు రావాలి. మోస్ట్ ఆఫ్ దమ్ మీరు ఆ ఐడియా రావాలంటే మనకి ఏం రావాలా? సో మనకి 2వ మాధవ వర్మ అనేది తెలియాలంటే మీకు ఫస్ట్ తెలియాల్సినటువంటి అవసరం ఏముంది మిత్రులారా ఇందులో? సో మనకు ఫస్ట్ గమనించాల్సింది టైం, ఆయన పీరియడ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా సమస్య మీకు కీలకమవుతుంది. అప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ సమస్య వస్తుందంటే, 2వ మాధవ వర్మ వాకాటక రాజు ఆయన ఓడించి వారి కుమార్తె మహాదేవిని వివాహం ఆడతారు. ఆ మహాదేవికి పుట్టిన సంతానము మరియు మొదటి పట్టపురానికి పుట్టిన సంతానం మధ్య విష్ణుకుండిన యుగంలో క్లాస్ వస్తుంది. ఆ క్లాస్ తీసేస్తే ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్ దరిద్రాలన్నీ పోతాయి. వేల్పూరు దేశ శాసన అనేటువంటిది కూడా బిరుదు 2వ మాధవరంకే ఉంది. చాలా ఇంపార్టెంట్. మీరు కనుక గమనిస్తే చాలా ఆసక్తికరంగా మీరు ముందుకెళ్ళచ్చు. ఆ పాయింట్ని మీరు దయచేసి గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది, విష్ణుకుండిన యుగంలో చివరివాడు ఎవడు అనేటువంటి ఉంది. ఇక్కడ బిట్టు వచ్చేటువంటి అవకాశం. 2వ విక్రమేంద్ర వర్మ చివరివాడ, 4వ మాధవ వర్మ చివరివాడ. ఒక ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే 2వ విక్రమేంద్ర వర్మ చివరివాడ. ఎలాగది వస్తుంది? మొదటి ఇంద్రవర్మ, మొదటి మాధవ వర్మ, మొదటి గోవింద వర్మ, 2వ మాధవ వర్మ. ఇక్కడ క్లాస్ వచ్చేస్తారు. వాకాటకరాని పిల్లలకు పట్టపురాని పిల్లలకు క్లాస్ వచ్చిన తర్వాత మీరు గమనించాల్సింది మొదటి విక్రమేంద్ర వర్మ లైన్లోకి వస్తాడు. సాధారణ లైన్లో అంటే పట్టపురాని పుట్టిన పిల్లలకు వచ్చినప్పుడు 3వ మాధవ వర్మ లైన్లోకి వస్తాడు. మొదటి విక్రమేంద్ర వర్మ కుమారుడు ఇంద్రవర్మ అవుతాడు. సో 3వ మాధవ వర్మ కంటిన్యూ అవుతూ ఉంటాడు.
ఈ మొదటి విక్రమేంద్ర వర్మ, ఇంద్రవర్మ, రెండవ విక్రమేంద్ర వర్మ ఇలా ఉంటారు. మూడవ మాధవర్మ చనిపోతారు కాబట్టి రెండవ విక్రమేంద్ర వర్మను చాలా మంది చరిత్రకారులు చివరి పాలకుడిగా నిర్ధారించారు. కానీ టైం లైన్ చూస్తే నాలుగవ మాధవర్మ కూడా కనపడుతుంది. ఇది ఈ క్లాసు, ఈ బుర్ర తిరిగడి అంశాలే మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే శాలంకాయనల్లో కూడా ఈ రకమైనటువంటి కల్చరు మనకు ఉన్నది. అందుకనే చాలా ఇంపార్టెంట్ బిట్లు మీరు చదవాల్సి వస్తుంది. ఇది మీకు ఇంపార్టెంట్. ఇందులో మీరు కానీ గమనిస్తే మిత్రులారా, ఇదిగోండి ఎప్పుడు నేను 28 పుస్తకాలు అంటేనే ఒక్కొక్కటి చూపించడానికి ఇవి ప్రామాణిక పుస్తకాలు. 28 పుస్తకాలు అనమాట ఇవంతా కూడాను. ఇవి ఒక సెట్టు. నెక్స్ట్ ఇంకా మీరు కానీ గమనిస్తే ఇవన్నీ మనం గమనంలోకి తీసుకుని ఇన్ని పుస్తకాల నుంచి మీకు ఇప్పుడు ఏపీఎస్టీ ఆన్లైన్ క్లాసెస్ కానీ, గ్రూప్ 2 ఫుల్ కోర్సులు కానీ ఇవన్నీ మీకు ఓన్లీ ఏపీఎస్టీకి సంబంధించినటువంటి అంశాలు మిత్రులారా. సో రైట్, మీకు అది చూపించాలనుకున్నా చూపించాను. అట్లాగే ఇది రఘునాథరావు పుస్తకం. ఈ రఘునాథరావు పుస్తకం గురించి చెప్పే ముందు నేను ఒక చిన్న లిబర్టీ తీసుకుంటాను మీ నుంచి. ఏదైనా మీరు ఒక కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మిత్రులారా, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ 80 మూల గ్రంథాల నుంచి తీసుకుని తయారు చేసింది. ఇప్పుడు నేను చెప్తున్న అంశాలను చూస్తే మనం ఎంత ఎక్సర్సైజ్ చేసామో చూడండి. అట్లాగే ఏపీఎస్టీ ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు అన్ని పుస్తకాల నుంచి వచ్చి అత్యంత సమగ్రంగా హెచ్డి క్వాలిటీతో, యూట్యూబ్ను మించిన క్వాలిటీతో మీకు వస్తూ ఉంటాయి. దానికోసం ప్రత్యేక స్టూడియోని ఏర్పాటు చేశారు. ఇవి గ్రూప్ 2 ఫుల్ కోర్స్. వీటికి ఏదైనా సరే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి డెమో అండ్ పీడిఎఫ్ కోసం మీరు చూసుకోండి, రిక్వెస్ట్ పెట్టండి. డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్, అక్కడ ఉన్న టెస్ట్ సిరీస్ పైన రాస్తే మీకు ఈజీగా అర్థమవుతాయి. సో నేను మళ్ళీ ఇందులోకి వెళ్తున్నా మిత్రులారా, ఎందుకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరంలో మేము మన గురించి అంత ఐడియా ఉంది కాబట్టి. రైట్, సో రైట్, ఇలా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇందులో మనం కానీ గమనిస్తే ఆధునిక ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ గమనిస్తే రఘునాథరావుకు సంబంధించినటువంటి పుస్తకాలలో మీరు కానీ గమనిస్తే మిత్రులారా, కొన్ని అంశాలు నేను మీకు ఇక్కడ అండర్లైన్ చేసి చూపిస్తున్నా, మీరు అదే గమనిస్తారు. సో అవి ఎక్కడెక్కడ వచ్చాయి, ఏం వచ్చింది అనేది మీకు గనక గమనిస్తే చాలా ఆసక్తికరం. అందులో కూడా నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తానని చూడండి. మీరు ఇందులో కనుక గమనిస్తే మీకు చాలా 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 ఇంపార్టెంట్ ఈ పాయింట్లు వచ్చేటువంటి సమయంలో మనకు మన ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 సంవత్సరాలు పూర్తి చేసింది కదా. ఇందులో పేజ్ నెంబర్ 184, 185లో మనం చూస్తాం. ఇక్కడ సిటీ అని పెట్టానంటే అది మోస్ట్ ఇంకా కాంప్రహెన్సివ్ మేనర్లో బిట్ రాబోతుందని అర్థం. ఇందులో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి గొప్ప సమాచారం ఉంది, మీరు చదవాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి మనకి ఎలాంటి తీర్మానాలు వచ్చాయి, ఎవరెవరు స్టార్ట్ చేశారు, రాయలసీమ వాళ్ళు ఏమన్నారు, ఇదిగోండి కడప కోటిరెడ్డి ఏమన్నాడు, అదే రకం కేవి రెడ్డి నాయుడు ఏమన్నారు, ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. తేదీతో సహా అడుగుతాడు మిత్రులారా. ఇలా బిట్ వచ్చేటువంటి అంశాలను చదవాలి. మీరు ఏ మార్కెట్లో పుస్తకాలు కొన్నారో అది మీ ఇష్టం అండి, కానీ ఈ 2 పుస్తకాలలో లైన్ టు లైన్ తినేయండి అని మిమ్మల్ని నేను సూచిస్తున్నాను, గైడ్ చేస్తున్నాను. అవి చూడాల్సినటువంటి అవసరం మీకు ఉన్నది. సో అర్థమవుతుందండి, ఈ రకమైనటువంటి ఛాన్స్ మీకు కనిపించాల్సిన అవసరం. కొత్త బిట్లు ఎలా వస్తాయండి, పాత బిట్లు చదువుతుంటే ఎట్లాగా, మీరు అది ఫస్ట్ గమనంలోకి తీసుకోవాలా. మన ఏమని అడిగాడు మీరు గమనించారు కదా, ఆంధ్ర రాజధానికి సంబంధించి ఎవరు దానికి సంబంధించి మనకు అభిప్రాయపడ్డారని అడిగారు కదా. ఎన్జి రంగాకి సంబంధించి బిట్టు, ఇది ఏపీకి స్పెషల్ బుక్ అండి మనం తయారు చేసింది. అందులో గుంటూరు జిల్లాలో నేను రాశాను, ఆచార్య ఎన్జి రంగాకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలని చర్చ వచ్చినప్పుడు ఎన్జి రంగా వర్గం తిరుపతిలో ఉండాలని పట్టుబట్టారు, కర్నూలు వ్యతిరేకించారు. మన బిట్ అదే కదా అడిగింది. ఇది సింపుల్గానే ఇంత ప్రయత్నం ఎందుకు జరుగుతోంది అనేది ఆలోచన చేయండి. వస్తున్న అవకాశం ఇంక ఇదే మీకు చివరి అవకాశంగా భావించి, ఇంత గొప్ప DT పోస్టులు మళ్ళీ ఉండే అవకాశం లేదు కాబట్టి మనం ఈ ఐడియాని తీసుకోవాలని నేను మీకు చెప్తున్నా మిత్రులారా. మీరు కానీ గమనిస్తే చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇందులో మీరు చేయాలని. సో ఈ పుస్తకాన్ని మీరు కానీ గమనిస్తే
చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్లన్నీ ఈ పుస్తకాల్లో మీకు కనపడతాయి మిత్రులారా. ఇందులో మీరు ఎంత విశిష్టంగా మనం చేయాలంటే అంత విశిష్టంగా మనకు చేయాల్సినటువంటి అవసరం మనకి ఇందులో కనపడుతుంది. సో మనకు ఏ పుస్తకం అన్నా చూడండి, ఇందులో మనం గమనిస్తే ఇందులో పేజ్ నెంబర్ 189 మళ్ళీ ఇంపార్టెంట్ అండి. జస్టిస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఏవైతే అండర్లైన్ చేశానో కట్టమంచి రామలింగారెడ్డి చేసిన ప్రయత్నం, ఆయన సిఆర్ రెడ్డి అంటారు, చాలా ఇంపార్టెంట్గా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రకమైనటువంటి ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయగలిగితే గన చాలా చక్కగా ఉంటుంది. ఇంకొక విశేషాన్ని నేను చెప్పనా, మీకు అలా పాస్ అని అవుతూ ఉంటుంది కదా, ఆ పాస్ అనేటువంటి సమయంలో ఏపీ హిస్టరీ చదివే సమయంలో ఈ పుస్తకంలో ఎదురవుతున్న ఇబ్బందులు నేను అన్నింటినీ పరిష్కరించి మీకు చేయడం. ఎప్పుడూ కూడా 2008 నుంచి ఇప్పటి వరకు 71 to 72 బిట్స్ ఎప్పుడు మనం తగ్గలేదండి. అట్లాగే పాలిటీలో కానీ, అలాగే రీసెంట్గా ఇచ్చిన ఎస్ఎన్టీ కానీ, ఎకానమీలో కానీ. ఎందుకంత ఎక్సర్సైజ్ జరుగుతుందంటే ఇలా మూల గ్రంథాలపైన వర్క్ చేయడమే. దయచేసి గమనించండి, మనం ఇచ్చిన అనాలిసిస్లు కానీ. మళ్ళీ మీరు అదే బేసిక్స్ చదువుతున్నారో అవే చదువుతూ ఉంటారు ఎలాగనండి. ఇప్పుడు 2వ మాధవ వర్మ ఇందాక నేను చెప్పాను, ఎవరైనా ఈ 2వ మాధవ వర్మ అనగానే మీరు ఏం చెబుతారు? ఇందాక చెప్పాను జనాశ్రయ అభివృద్ధి అడిగేశాడు. ఇప్పుడు వేల్పూరు దేశ శాసన ఇంపార్టెంట్ బిట్ అవుతుంది. అవసిత వివిధ దివ్య అది ఇంపార్టెంట్ బిట్ అవుతుంది రాబోయే దాంట్లో. ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ రాశాను చూడండి, ఎంత నీట్గా రాశాను. త్రిపుర నగర భవనగత సుందరీ హృదయనందన అని. సో ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ మనం చేసుకుంటూ ఉండాలని. మీకు ఒక్క బిట్టు గమనించండి, తూర్పు చాళుక్యులకు మునుపు 100 యుద్ధాలు చేసి ప్రతి యుద్ధానికి విజయానికి గుర్తుగా ఒక్కొక్క శివలింగాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర పాలకుడు ఎవరంటే ఇన్ దట్ కేస్ వాట్స్ యువర్ రైట్ చాయిస్ మిత్రులారా. సో మనకి అది ఆన్సర్ అయితే ఇతనే 2వ మాధవర్మ. అందరూ ఏమని అడుగుతారు, తూర్పు చాళుక్యుల్లో ఎందుకు అట్లా చెప్పాను? నరేంద్ర మృగరాజు లేక 2వ విజయాదిత్యుడు మనకు 108 యుద్ధాలు చేసి ఆ రకమైన చరిత్ర ఉంది కదా, అందుకని మీరు అలాంటి బిట్టు రావాల్సిన అవసరం మీకు కనపడుతుందండి. అలా ప్రతిదానికి కొత్త కొత్త ఆలోచన తీసుకురావాల్సిన అవసరం అని. మీకు ఒక్క చిన్న అవకాశం ఎవరా, ఏమిటా అవకాశమో చూడండి. ఆంధ్రదేశంలో బౌద్ధ అదే రకంగా విష్ణు భగవానుల సమన్వయం వీరి కాలంలో ఎక్కువగా పడింది. వారు శలంకాయ నెల, వారు పలవుల కాలమా, వారు విష్ణుకుండి నెల కాలమా, ఇలా అడిగితే ఇన్ దట్ కేస్ వాట్స్ యువర్ రైట్ చాయిస్. ఇలాగ మనం చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మీరు సక్సెస్లోకి వస్తారు. సో ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ మీరు ఇంకా చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. సో కాబట్టి ఈ అంశాలను కీపప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. సో కాబట్టి వీటిని గుర్తుకు పెట్టుకొని ఈ 2 పుస్తకాలను సేకరించుకొని లైన్ టు లైన్ తినండి. అప్పుడు ఖచ్చితంగా ఏపీ హిస్టరీలో 70 తాడతారు. ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 125 to 130 మార్క్స్ తెస్తే అప్పుడు మీరు విజయాన్ని దాదాపు ఖరారు చేసుకుంటారు. సెకండ్ పేపర్ని కాస్త అటు ఇటుగా అయినా పర్వాలేదు. ఓకేనా? వీటన్నిటిని గమనంలోకి తీసుకొని ఈ బుర్ర తినే అంశాలు పక్కన పెట్టేసి ఆ బిట్టు వచ్చే అంశాలను చదువుతాను ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డే.